గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ నామ పరమాత్మనే నమః. ఓం నమో భగవతే శ్రీరామాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం పేతకుచంద్రసమేతారుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఈ కార్తీక మాసం చాలా 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 గొప్పది. కార్తీక మాసాన్ని సాధన మాసం అంటారు. తర్వాత వచ్చే మార్గశిర మాసాన్ని సిద్ధి మాసం అంటారు. సాక్షాత్తు అమ్మవారైన పార్వతీదేవి ఈ కార్తీక మాసంలో మహాదేవుడైన శివుడిని అర్చించి ఆయన దేహంలో అర్ధమాదాలు పిల్లలు అని చెప్పి పురాణంలో పెట్టారు. ఆమె పంచాగ్నుల మధ్య తపస్సు చేసింది. అంటే సూర్యుడు 4 గంటల వరకు ఆయన అగ్ని సూర్య భగవానుడు పంచాగ్నుల మధ్య తపస్సు చేసింది. అలాగే నడగట్టే చలివన్న నీటిలో కూడా తపస్సు చేసినట్టు ఈ కార్తీక మాసంలో సాధనకి ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత మంచిగా చెప్తారు. దీపం పెట్టుకోవడం రోజు సాయంకాలం పూట ఆకాశ రూపంలో ఉన్న శివుడికి ఆకాశ దీపం పెడతారు. ఆ దీపం వెలిగించి మీద చాకు మీద దేవుని గట్ట తింటాను. ఈ భూతరాశి వెళ్ళడం కోసం ఎంతో కొంత ఎదురు పెట్టుకోవాలని చెప్పారు. అలాగే కార్తీక మాసంలో సోమవారమే కాదు, ఒక పౌర్ణమే కాదు, మిగతా అన్ని రోజులు కూడా నిజంగా ఎవరైతే పాత్రలో ఉంటారో అటువంటి వారికి ఆప్యాయత మెరుగు. అంటే అనుభవం ఉన్న చోట ఎవరికి ఏమనుభవం ఉందో చూసి మనకున్నంతలో దానం చేసుకుంటే చాలా మంచిగా చెప్తారు. కానీ భక్తి ఉంది పరమేశ్వరుడు మీద, మహాదేవుడి మీద కానీ అదే నారాయణమూర్తి మీద ఎవరి మీద సరే భక్తితోటి చేస్తే కేవలం ప్రతిఫలం కోసం కాకుండా భక్తితోటి మనం దానం చేసినా దీపం పెట్టినా అది విశేషమైనటువంటి పుణ్యాన్ని ఒకటే కాకుండా పాపాన్ని కూడా హరిస్తుందని చెప్తారు. సాధారణంగా మనం మంచి చేసుకుంటే కట్ట చేసుకుంటే పాపం వస్తుంది. కానీ కార్తీక మాసం గొప్పతనం ఏంటంటే చేసుకున్న పాపాలు మనం అక్క మీద కానీ మనుషులో కానీ అనుభవిస్తే కానీ ఇది శాస్త్రం, ధర్మం. కానీ మహాదేవుడైన శివుడు ఏమనిచ్చాడంటే ఈ కార్తీక మాసంలో దీపం పెట్టుకున్న వారికి, అలాగే దానం చేస్తున్న వారికి, అలాగే నిరంతరం పరమేశ్వరుడు ఒక నామజపం కానీ ధ్యానం కానీ ఆయన స్మరణలో ఎవరైతే ఉంటారో ఈ పనులు చేస్తున్న వారికి
పాపం తీసేస్తాను అని చెప్పాడు. నిజంగా ఎన్నో మనకి పురాణాల్లో కానీ శాస్త్రంలో కానీ చెప్పబడింది. మనం ఉంటేనే భవిష్యత్తులో మనకి ఏవైతే రోగాలు రొప్పులు ప్రశ్నలు రావాల్సిందో ఏవైతే క్లేశాలు అంటే మన మనసులో మన మనసు అనుభవించబడాలో అలా మన దేహం రోగాలను అయితే అనుభవించవలసి ఉందో ఏ పాపాలు ఉండటం వల్ల అటువంటి అన్ని మనం పడవలసి వస్తుందో అటువంటి పాపాలు కేవలం దానం వల్ల లేపం పెట్టడం వల్ల అలాగే భూతరాశి మనుషులనే కాదు ఎవరికైనా సరే సత్కర్మ సహకారం చేయడం వల్ల కానీ వస్తుందని తెలుస్తుంది. ఇది భగవాన్ రమణ మహర్షి అయితే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఎక్కువగా ఋగ్వేదం పారాయణం చేయడం సంపూర్ణము అనే ఒక వంట గదిలో వంట చేసే ఒక భక్తురాలు నాకు ఏ అర్థం అవుతుంది స్వామి, సంస్కృతిలో అసంస్కృతంలో ఉంటుంది ఏమవుతుందంటే అర్థం కాకపోయినా పర్లేదు దర్శనం మాత్రం చేత ఉపకారం జరుగుతుంది. దాన్ని మనసు పెట్టి సావధానంగా చక్కగా వినాలి. చదివే వాళ్ళకి చదివిన ఫలితం, పారాయణ చేసిన వాళ్ళకి పారాయణ ఫలితం, అలా విన్న వాళ్ళకి కూడా విన్న ఫలితం వస్తుంది. ఇది చాలా ఉపకారం. అలా వినగా డైరెక్ట్ ఆత్మజ్ఞానం పొందిన వారు కూడా ఉన్నారు. పురాణాల్లో అతని వారు ఉన్నారు అని ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఉదాహరణలు పుస్తకాల్లో రాయబడినాయి, కొన్ని రాయలే కూడా ఉన్నాయి. ఋషి మహర్షి ఒక వ్యక్తిగా చెప్పేటట్టు కాకుండా అంటే చైతన్యంగానే చెప్పారు. ఋషువు గారు నేను అని అంటా ఉంటాను. ఆ నేను లేదు ఒక దేహగతంగా ఉన్న నేను అమ్మను భావించకుండా ఏదైతే ఉన్నతంగా ఉందో దేనికైతే మరణం లేదో అదే మాట్లాడుతుంది అని చెప్పి మనం తీసుకోవాలి. సాక్షాత్తు మహాదేవుడు పరమేశ్వరుడు పార్వతీమాతగా ఉపదేశించాడు. ఆ తర్వాత మా స్వామికి ఉపదేశించాడు. అలాగే జగదీశ్వరుడికి చాలా మంది ఉపదేశించారు. ఆ తర్వాత కాలంలో ఋగుమాశ్వరుడు వారు ఉపదేశించారు. ఇది వినంత మాత్రం చేతనే మనకి ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. అంటే అర్థం అరుణాచలం 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 అనే స్మరిస్తూ ఉండే, స్మరిస్తేనే చాలా అహంకారం పోతుంది అని అరుణాచలేశ్వరుడు అభయచ్చినట్టు మనం స్మరించే ఇంకా రాలేదంటే ఆత్మజ్ఞానం తప్పదు. గ్రంథం సాగు మీద గ్రంథం చెక్కతో తీస్తే కొంచెం నీరు పోస్తే అంటే భక్తి అనే నీరు పోస్తే గంధం రావటం ఎంత సహజమో మొత్తం గంధం చెక్కంతా ఒకసారి వచ్చేది కొంచెం కొంచెం అరుగుతూ ఉండదు. ఏదో ఒక నాటికి మొత్తం చెక్కాలు తీయచ్చు. ఇలాగా అరుణాచలం 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 అని ఎవరైతే స్మరించుకుంటా ఉంటారో వాళ్ళ అహంకారం నెమ్మదిగా గంధం అరిగి చెక్క అరిగిపోయినట్టుగా మనసు అరిగిపోతా ఉంటుంది, అహంకారం అరిగిపోతా ఉంటుంది. అదేవిధంగా అంతటి గొప్ప ప్రభావం హృదయత శ్రవణం చేయటం ఉంటుంది. శ్రవణం చేయటం ఉంటుంది అని చెప్పి భగవాన్ రమణ మహర్షి గారు సంపూర్ణంగా తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి ఋగ్వేద పారాయణం అదే తమిళంలో చేస్తారు. ఏదైతే శివుడు ఉపదేశించారో అది శాస్త్రీయంగా ఉంటుంది. అది మనం పారాయణ చేసుకుంటాం. చక్కగా
అవధానంగా మన మనసు బయటకు వెళ్ళిపోతుంది అనుకుంటే కళ్ళు తెరిస్తే కళ్ళు మూసుకోవచ్చు, పర్వాలేదు బయటకు వెళ్ళదు అనుకుంటే తక్కువగా అవధానంగా వెళ్ళవలసిందిగా కోరుతుంది. ऋभुः ब्रह्मज्ञानं प्रवक्ष्यामि जीवन्मुक्तस्य लक्षणम् आत्ममात्रेण यस्तिष्ठे तदेवन्मुक्त उच्यते। अहं ब्रह्म वदे वेदम् अहमात्मा न संशयः चैतन्यात्मेति यस्तिष्ठे तदेवन्मुक्त उच्यते। यदात्माहं परात्माहं निर्गुणोऽहं परात्परः इत्येवं निश्चयो यस्य तदेवन्मुक्त उच्यते। देहत्रयात्तिरिक्तोऽहं ब्रह्मचैतन्यमस्म्यहं ब्रह्माहमिति यस्यान्तः तदेवन्मुक्त उच्यते। आनन्दघनरूपोऽस्मि परानन्दपुरमस्म्यहं यश्चिदेवं परानन्दं तदेवन्मुक्त उच्यते। यद्यदेहादिकं नास्ति यस्य ब्रह्मेति निश्चयः परमानन्दपूर्णो यः तदेवन्मुक्त उच्यते। यस्य किञ्चिदहं नास्ति चिन्मात्रेणावतिष्ठते परानन्दो मदानन्दः तदेवन्मुक्त उच्यते। चैतन्यमात्रं यस्यान्तः चिन्मात्रैकस्वरूपवान् न स्मरत्यन्यकलनं तदेवन्मुक्त उच्यते। सर्वत्र परिपूर्णात्मा सर्वत्र कलनात्मकः सर्वत्र नित्यपूर्णात्मा तदेवन्मुक्त उच्यते। परमात्मा परानित्यं परमात्मेति स्थितः आनन्दाकृतिरव्यक्तः तदेवन्मुक्त उच्यते। कैवल्यजीवात्मा सर्वसङ्गं विवर्जितः नित्यानन्दप्रसन्नात्मा तदेवन्मुक्त उच्यते। एकरूपः प्रशान्तात्मा अन्यचिन्ता विवर्जितः किञ्चिदस्तित्वहीनो यः तदेवन्मुक्त उच्यते। न मे चित्तं न मे बुद्धिः न अहङ्कारो न चेन्द्रियः केवलं ब्रह्ममात्रत्वं तदेवन्मुक्त उच्यते। न मे दोषो न मे देहो न मे प्राणो न मे क्वचित् दृढनिश्चयो यो अन्तः तदेवन्मुक्त उच्यते। न मे माया न मे कामो न मे क्रोधो न परोऽस्म्यहं न मे किञ्चिदिदं वापि तदेवन्मुक्त उच्यते। न मे दोषो न मे लिङ्गं न मे बन्धः क्वचिज्जगत् यस्तु नित्यं सदानन्दः तदेवन्मुक्त उच्यते। न मे श्रोत्रं न मे नासः न मे चक्षुर्न मे मनः न मे जिह्वाति यस्यान्तः तदेवन्मुक्त उच्यते। न मे देहो न मे लिङ्गं न मे कारणमेव च न मे तुल्यमिति स्वस्थः तदेवन्मुक्त उच्यते। इदं सर्वं न मे किञ्चित् अयं सर्वं न मे क्वचित् ब्रह्ममात्रेण यस्तिष्ठे तदेवन्मुक्त उच्यते। न मे किञ्चित् न मे कश्चित् न मे कश्चित् क्वचित् जगत् अहमेवेति यस्तिष्ठे
तदेवन्मुक्त उच्यते न मे कालो न मे देशो न मे वस्तु न मे स्थितिः न मे स्नानं न मे प्रापः तदेवन्मुक्त उच्यते न मे तीर्थं न मे सेवा न मे देवो न मे स्थानं न क्वचिन् भेदहीनो तदेवन्मुक्त उच्यते न मे बन्धं न मे जन्म न मे ज्ञानं न मे पदं न मे वाक्यमिति स्वस्थः तदेवन्मुक्त उच्यते न मे पुण्यं न मे पापं न मे कायं न मे शुभं न मे दृश्यमिति ज्ञानं तदेवन्मुक्त उच्यते न मे शब्दो न मे स्पर्शो न मे रूपं न मे रसः न मे जीव इति ज्ञात्वा तदेवन्मुक्त उच्यते न मे सर्वं न मे किञ्चित् न मे जीवं न मे क्वचित् न मे भावं न मे वस्तु तदेवन्मुक्त उच्यते न मे मोक्षे न मे द्वैतं न मे वेदो न मे बुद्धिः न मे दूरमिति स्वस्थः तदेवन्मुक्त उच्यते न मे गुरु न मे शिष्यो न मे बोधो न मे परः न मे श्रेष्ठं क्वचिद्वस्तु तदेवन्मुक्त उच्यते न मे ब्रह्मा न मे विष्णुः न मे रुद्रो न मे रविः न मे कर्म क्वचिद्वस्तु तदेवन्मुक्त उच्यते न मे पृथ्वी न मे तोयं न मे तेजो न मे वियत् न मे कार्यमिति स्वस्थः तदेवन्मुक्त उच्यते न मे वार्ता न मे वाक्यं न मे गोत्रं न मे कुलं न मे विद्येत यः स्वस्थः तदेवन्मुक्त उच्यते न मे नादो न मे शब्दो न मे लक्ष्यं न मे भवः न मे ध्यानमिति स्वस्थः तदेवन्मुक्त उच्यते न मे श्वेतं न मे चोष्णं न मे मोहो न मे जपः न मे सङ्घेतु स्वस्थः तदेवन्मुक्त उच्यते न मे जपो न मे मन्त्रो न मे होमो न मे निश न मे सर्वमिति स्वस्थः तदेवन्मुक्त उच्यते न मे भयं न मे चान्नं न मे तृष्णा न मे क्षुधा न मे चात्मेति यः स्वस्थः तदेवन्मुक्त उच्यते न मे पूर्वं न मे पश्चात् न मे चोर्ध्वं न मे दिशः न मे चित्तमिति स्वस्थः तदेवन्मुक्त उच्यते न मे वक्तव्यमल्पं वा न मे श्रोतव्यमन्वते न मे मन्तव्यमेषद्वा तदेवन्मुक्त उच्यते न मे भोक्तव्यमेषद्वा न मे ध्यातव्यमन्वते न मे स्मर्तव्यमेव तदेवन्मुक्त उच्यते न मे भोगो न मे रोगो न मे योगो न मे लय्यो न मे सर्वमिति स्वस्थः तदेवन्मुक्त उच्यते न मे अस्तित्वं न मे जातं न मे वृद्धं न मे क्षयः अध्यारोपो न मे स्वस्थः तदेवन्मुक्त उच्यते अध्यारोप्यं न मे किञ्चित् अपवादो न मे क्वचित् न मे किञ्चिदहं यत् तदेवन्मुक्त उच्यते न मे शुद्धिर्न मे शुभ्रो न मे चैकं न मे बहु न मे भूतं न मे कार्यं तदेवन्मुक्त उच्यते न मे कोऽहं न मे चेदं न मे नान्यं न मे स्वयं न मे कश्चिन्न मे स्वस्थः तदेवन्मुक्त उच्यते न मे मांसं न मे रक्तं न मे मेदो न मे शक्रु न मे कृपा न मे स्तेषु
तदेवोन्मुक्त उच्यते। न मे सर्वं न मे शुक्लं न मे नीलं न मे पृथक् न मे स्वस्थः स्वयं योगः तदेवोन्मुक्त उच्यते। न मे तापं न मे लोभो न मे गौरवं न मे यशः न मे तत्त्वमिति स्वस्थः तदेवोन्मुक्त उच्यते। न मे भ्रान्तिर्न मे ज्ञानं न मे गुह्यं न मे कुलं न मे किञ्चिदिदं ध्यानं तदेवोन्मुक्त उच्यते। न मे त्याज्यं न मे ग्राह्यं न मे हास्यं न मे लयः न मे दैवमिति स्वस्थः तदेवोन्मुक्त उच्यते। न मे व्रतं न मे ग्लानिः न मे शौच्यं न मे सुखं न मे न्यूनं क्वचिद्वस्तु तदेवोन्मुक्त उच्यते। न मे ज्ञाता न मे ज्ञानं न मे ज्ञेयं न मे स्वयं न मे सर्वमिति ज्ञानी तदेवोन्मुक्त उच्यते। न मे तुभ्यं न मे मह्यं न मे त्वत्तो न मे त्वं न मे गुरुर्न मे विष्णु तदेवोन्मुक्त उच्यते। न मे जडं न मे चैत्यं न मे ग्लानं न मे शुभं न मेति यस्तिष्ठे तदेवोन्मुक्त उच्यते। न मे गोत्रं न मे सूत्रं न मे पात्रं न मे कृपा न मे किञ्चिदिति ज्ञायो तदेवोन्मुक्त उच्यते। न मे चात्मा न मे आत्मा न मे स्वर्गं न मे फलं न मे दोष्यं क्वचिद्वस्तु तदेवोन्मुक्त उच्यते। न मे अभ्यासो न मे विद्या न मे शान्तिर्न मे दमः न मे परमिति ज्ञानी तदेवोन्मुक्त उच्यते। न मे शल्यं न मे शङ्का न मे सुक्तिर्न मे मनः न मे विकल्प इत्याप्तः तदेवोन्मुक्त उच्यते। न मे जडः न मे बाल्यं न मे यौवनं न मे मृतिर्न मे ध्वान्तं तदेवोन्मुक्त उच्यते। न मे लोकं न मे भोगं न मे सर्वमिति स्मृतः न मे मौनमिति प्राप्तं तदेवोन्मुक्त उच्यते। अहं ब्रह्म ह्यहं यदहं चिदहं चेति तदेवोन्मुक्त उच्यते। ब्रह्मैवाहं चिदेवाहं परैवाहम् असंशयः स्वयमेव स्वयं ज्योतिः तदेवोन्मुक्त उच्यते। स्वयमेव स्वयं पश्य स्वयमेव स्वयं स्थितः आत्मन्येव स्वयं भूतः तदेवोन्मुक्त उच्यते। आत्मानन्दं स्वयं भुङ्क्ष्वे स्वात्मराज्ये स्वयं वसे स्वात्मानन्दं स्वयं भुङ्क्ष्वे स्वात्मराज्ये स्वयं वसे स्वात्मराज्ये स्वयं पश्ये तदेवोन्मुक्त उच्यते। स्वयमेवाहमेकाग्रः स्वयमेव स्वयं प्रभुः स्वस्वरूपः स्वयं पश्ये तदेवोन्मुक्त उच्यते। एवन्मुक्तिप्रकरणं सर्ववेदेषु दुर्लभं यश्नोति सकृन्वापि ब्रह्मैव भवति स्वयं ये वेदवादविधिकल्पितभेदगुह्या पुण्याभिसन्धितधिया परिकर्षयन्तः देहं स्वकीयमतिदुःखः परम्पराभिः तेषां सुखाय जातु कलेशपादा सन्तरेत भवसागरलेतदुर्य किञ्चित्तरङ्गसदृशं येमुच्यरस्ति ईशाच्यनायति सुमोहितभेदहेन ज्ञानोदुपेन प्रतरेद्भव भावयुक्तः इति श्रेयसुरहस्ये शङ्कराक्षे षष्ठांशे ऋग्वेदावसंवादे देवन्मुक्तप्रकरणं नाम एकादशोऽध्यायः। देवन्मुक्तुడు అంటారు. మనం భౌతికంగా చూస్తే మనం అందరం లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఎంతోమంది జనులు ఉన్నారు. ఆ జనుల్లో ఎవరైతే జీవించమని కానీ
ముక్తిని పొంది ఉన్నారు. వారిని జీవన్ముక్తులు అంటారు. అదే వారు లోకంలో ఉన్నారు అని మనం అనుకుంటాం. ఎందుచేతనంటే మనకి లోకం కనిపిస్తుంది కాబట్టి, మనకు దేహం ఉంది కాబట్టి, అలా మనకు మనసు అంతా ఉందని అనుకుంటున్నారు కాబట్టి, ఈ దేహం లోపల మనసు ఉంటుంది. ఆ మనలో హృదయం అందుకంతా ఉంటాం కాబట్టి అంటే దాని అర్థం. కానీ జీవన్ముక్తుల వైపు నుంచి వస్తాయి. హృదయం మనసు పడకుండా ఫస్ట్ అది లేదు. అది ఈ మనసులో దేహమే కాకుండా ఈ ప్రపంచం దర్శనం ఇదంతా కూడా స్వప్నంలో ఎలాగైతే జరుగుతుందో, స్వప్నావస్థ ఎటువంటిదో జాగ్రత్త అవస్థ కూడా ఉంటుంది అనేది సిద్ధాంతపరంగా కాకుండా మనిషి అర్థం చేసుకోవటమే చాలా కాకుండా వారికి అనుభవించేవారంటూ ఒకడు లేని ఒక అనుభవంగా వారికి ఉంటుంది. అందరూ కూడా స్వప్నాలు తెలుసు, మనకి కళలు తెలుసు. ఇప్పుడు కళలో లేదు మనం, కానీ భగవాన్ అంటారు ఆయన అనుభవం కూడా చెప్పారు. 7 గ్రంథాలు చదవకుండానే ఆయన అనుభవం ఉన్నదేదో అని చెప్పారు. కళ ఎటువంటిది, విద్యను కూడా అటువంటిదే అని చెప్పగలిగిన సామర్థ్యం కెపాసిటీ ఆయనకు ఎలా వచ్చింది. ఆయన ఈ ఎడను కూడా దాటగలుగుతుంది. వారు ఏం చెప్తారంటే ప్రాణ సుశక్తి అది ఒక అవస్థ, స్వప్నావస్థ అది ఒక అవస్థ, జాగ్రత్త అవస్థ ఇది ఒక అవస్థ. ఈ 3 అవస్థలు అంటే ఎవరైతే బయటపడుతున్నారో బయటపడిన వారంటూ ఉంటుంది. ఎందుచేతంటే 3 అవస్థలను అనుభవించేది మనసు. 3 అవస్థలో కూడా మనసుగా ఉంటాయి, కానీ నిజానికి అవి ఉండవు. బ్రాండ్కి ఎక్కడైతే తొలగిందో అది ముక్తి. నిజానికి ఆ స్థాయిలో వెళ్ళిన తర్వాత ఇదంతా తలంపే కానీ నిజం కాదు. సర్వ ప్రపంచం కూడా తలంపే నిజం కాదు. కానీ ఏది నిజం తాను లేదు. ఏదైతే ఉన్నతంగా ఉందో, ఏదైతే లేనిదో మనం ఇప్పుడు ఉన్నదే లేనిదే అనుకుంటాం. ఈ ప్రపంచంలో కొంత ఉండే కొంత లేదు ఉంటుంది. అంత తలంపే. ఇప్పుడు ఏదైతే ఉందనుకుంటున్నామో అది లేనిది అని ఉన్నతంగా ఎవరైతే ఉండగలుగుతున్నారో వారు ఉండటం మాత్రంగానే ఉంటారు. వారు దేహంగా ఉన్నారనుకోని మనం భ్రమపడుతుంది. ఒక శంకరాచార్యులు కానీ, ఒక రమణ మహర్షి కానీ, ఒక రామకృష్ణ గాని, శివుడు కానీ, పార్వతి కానీ, విష్ణుమూర్తి గారు కూడా ఉండటంగా ఉంటాయి. అదేంటంటే అన్ని రూపాలు ఉన్నాయండి మనకి.
దీంట్లో మొట్టమొదటి శ్లోకంలోనే బ్రహ్మజ్ఞానం ప్రవక్ష్యామి జీవన్ముక్తస్య లక్షణం ఆత్మమాత్రేణ యస్తిష్ఠే సజీవన్ముక్త ఉచ్యతే. ఉచ్యతే అంటే చెప్పబడతాడు. స అంటే వాడు, జీవన్ముక్త ఉచ్యతే, సజీవన్ముక్త ఉచ్యతే. వాడు జీవన్ముక్తుడు అని చెప్పబడతాడు. ముందుగా ఏం చెప్పాడు? బ్రహ్మజ్ఞానం ప్రవక్ష్యామి. బ్రహ్మజ్ఞానం గురించి చెబుతాను. బ్రహ్మజ్ఞానం అంటే కృష్ణ సృష్టించే బ్రహ్మ. ఆ బ్రహ్మ కూడా ఎక్కడ నుంచి వస్తుంది? దాన్ని బ్రహ్మ కూడా ఎక్కడ పడుతున్నాడు? ఆ జ్ఞానం తెలుస్తుంది. అందించిన జ్ఞానం అంటే దాన్ని చెప్తాడు. దాంట్లో జ్ఞానమిత్రులు అనేవాళ్ళు ఉంటారు. మనం సాధారణ భాషలో జ్ఞానులు, ఆత్మజ్ఞానులు ఉంటాయి. ఆత్మజ్ఞానం జ్ఞానమిత్రుడు వాడు ఎలా ఉంటారు? ఆత్మ మాత్రేణ ఈ పుస్తకాలను ఏం పెడతారంటే కేవలం ఆత్మలోనే స్థిరంగా కూర్చుని ఉంటారు. కూర్చుని ఉంటాం కాదు. స్టేట్ అనేదానికి ఉత్సాహం చెప్తారు. అది మామూలు అర్థం. అలాగైతే చెట్టు అనేది భౌతికం. చెత్త కుదిరితే నెత్త కుదిరింది అంటారు. అది యోగాభ్యాసాలు చేసేవాళ్ళు చూస్తారు. అంటే ఒక ఆసనంలో కూర్చోవటం, కదలకుండా నేలకుండా కూర్చోవటం వేసి కూర్చున్నారు అంటారంటే కదలకుండా అలా ఉండదు. ఏ ఆసనంలో ఉంటే ఆసనం. పద్మాసనంలో ఉన్నారనుకోండి, అలాగే గంటల తరబడి కూర్చుంటున్నారు అనుకోండి, పద్మాసనంలో వేసి కూర్చున్నారు. నిష్ఠ అంటే ఏంటి? అది మనసుకు సంబంధించి. శరీరం కదలకుండా ఉంటే దాని నిష్ఠ అంటారు. మనసు కదలకుండా ఉంటే మొత్తం ఏదైనా అలవాటు చేసుకుంటేనే రాదు. రాగాసనాలు అయినా ఏదైనా అలవాటు చేసుకుంటేనే రాదు. అలవాటు వల్ల టెస్ట్ వస్తుంది. అలాగే మనసు కూడా అలవాటు వల్ల నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ టెస్ట్ చేస్తాను ఎందుకన్నారంటే తెలియదని అర్థం. కూర్చోవటం, ఆత్మలో మాత్రమే కూర్చొని తెలంగాణ అంటే రాష్ట్రంటే ఆత్మీయాలు కన్వర్ట్ చేస్తారు. అలాగే రాష్ట్రం ఆత్మీయాలకి జీవితం ఉండగానే ముఖ్యమైన పనిచేసిన వాళ్ళకి అది దేహం ఎక్కడ ఉంది? దేహమే లేనప్పుడు టెస్ట్ ఎలా వర్తిస్తుంది? అలాగే మనసే లేనప్పుడు నెక్స్ట్ ఎలా వర్తిస్తుంది? అంటే ఆ యొక్క అసలైన అర్థాలు ఒక అనుభవం లేదు కాబట్టి అలా రాస్తూ ఉంటారు. కానీ సాంస్క్రిట్ లో ఉన్నది మాత్రం ఇస్తారు. వాటి యొక్క అర్థాలు వెళ్తే ఈ బ్రహ్మజ్ఞానం అలాగ ఉంచి బ్రహ్మాస్తి అంటే మనకేదో తెలిసింది. బ్రహ్మజ్ఞానం గురించి వినే ఎవరైతే పండితులు వాళ్ళ అర్థాలు తప్పుగా రాస్తూ ఉంటారు, అంతటా చదువుతారు. ఆఖరికి ఏదైతే బ్రహ్మజ్ఞానం కాదో దాని బ్రహ్మజ్ఞానం అనుకుంటారు. వాళ్ళకి దేహబుద్ధి చాలాప్పటికే కూడా ఏదో ఒక చూపుకు ఉండేది వల్ల దేని వల్ల దేహబుద్ధి పోయినప్పుడు నటిస్తూ ఉంటారు. అందరూ వారిని దేహబుద్ధి పోయింది అని అనుకోవాలి అని వాళ్ళు అనుకుంటారు. అంటే నటింపు ఉంటుంది.
ఎక్కడైతే ఆత్మజ్ఞానం గురించి బోధించే విషయాలు నటింపకుండా అక్కడ స్వకీయ వికృతి ఉంటుంది. అంటే వాళ్ళు వాడే పరీక్షించుకుంటా ఉంటారు. ఆ గురుదేవులు ఎప్పుడు కూడా టీచింగ్ చెప్పే మీకు ఏది అనుభవం ఉంటే అది చెప్పాలి. మీరు దానం గురించి చెబుతున్నారు అనుకోండి, ఆ దానం గురించి పెట్టాను మీరు చేశారా లేదా, చేయకపోతే ఇప్పుడైనా చేయండి. రేపు వెలిగించారు అనుకోండి, అదే చేశారా లేదా, మీకు అనుభవం లేకపోతే చేయండి. అలాగే నేను చేస్తున్నాను అనే భావం లేకుండా చేసే ప్రతి కూడా ఇంట్లో సమానం చెప్పాను. అలాగే నేను చేస్తున్నాననే భావం లేకుండా పెరగడం చేశాను. లేకపోతే దాని గురించి చదవండి, ఎలా చెప్పాడని చదవండి. కానీ మీకు అనుభవం లేనప్పుడు దాన్ని విపులీకరించడానికి ప్రయత్నం చేయట్లేదు. దానివల్ల మీకు స్వకీయ వికృతి ఏర్పడుతుంది. అంటే ఏమనుకున్నానే రెండు వచ్చేస్తుంది. ఏదో సినిమాల్లో చూతారు కదా, వాడు సడన్ గా మారిపోతా ఉంటాడు. పుట్టేప్పుడు చాలా ఆచార ఆహారాలు ఉండేవాడు, సడన్ గా మార్పు అందరూ చంపేస్తున్నాడు. అలాగే డ్యూయల్ నేచర్ ఇంకా ఎన్నో రకాల క్యారెక్టరిస్టిక్స్ చేస్తూ ఉంటాయి. అలా పెరిగి 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 ఏమవుతుందంటే మెట్ట వేదాంతులుగా మిగిలిపోతారు. వాళ్ళు మెట్టెక్కేసుకుంటారో ఆ ప్రవాహంలో వెళ్ళిపోయే వాళ్ళని వాళ్ళ కర్మ అలా ఉంటే అసలు లేనే లేదు అని అంటారు. అది వరదలు వస్తున్నాయి, వీళ్ళు మెట్టెక్కేసుకొచ్చున్నారు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతా ఉంటే కొంతమంది మంచి వాళ్ళు వాళ్ళ రక్షణ ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మెట్ట వేదాంతులు అంటే ప్రవాహం బ్రాంచ్, మానవ బ్రాంచ్, మొత్తం అంతా బ్రాంచ్, రసించునే బ్రాంచ్, రసించుదల బ్రాంచ్. ఇదంతా నిజం కాదు, నిజం కాదు అంటే వాళ్ళు ఎక్కేసారు కదా మెట్ట. వాళ్ళ సుఖాల్లో ఉంటే వాళ్ళకే కష్టం వస్తే అలాగంటే వాళ్ళకే కష్టం వచ్చినప్పుడు వాడు అలాగ అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటారు కానీ ఇతరులకు చెప్తారు కష్టం వచ్చినప్పుడు ఇది తనంపే అని వాళ్ళకి అనుభవం ఉంటుంది అనుకోండి. మంచిగా వాళ్ళ మంచి యువకులకి దాన్ని వాళ్ళ తలంపు కింద కుట్టాట్లో పడేసి వాళ్ళ పనేది వాళ్ళు చూసుకున్నారు. మనసులో ఏమాత్రం కష్టం మీద ధ్యాస కానీ తలంపు కానీ చేయలేకుండా ఉన్నారనుకోండి. అంటే సపోజ్ మీరు అంటే వెళ్తూ ఉంటారు, దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలిలాగానే ఆ బాధనే కాలు అనుభవిస్తూ ఉంటుంది. కానీ అది కాలు దెబ్బ తగిలిందంటే కాలు బాధేస్తుంది అంటే మనకి బ్రెయిన్ పనిచేస్తుంది కాబట్టి ఆ బ్రెయిన్కి తెలిసి మనకి లేదు పనిచేస్తుంది. అంటే భగవాన్ అలా వెళ్తూ ఉంటే ముళ్ళు కూర్చుంటాయి అనుకోండి, ఆ ముళ్ళు అక్కడికక్కడే వచ్చేది. అలాగా 30-40 ఒక కోణంలో ముళ్ళు జమైన తర్వాత ఒకసారి తీసి అంత దేహంలో లేదు లేని వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండేవాళ్ళ కోసం కాదు చెప్పేది. మెట్ట వేదాంతం అనేది, వేదాంతం అనేది మంచిగా ఉపయోగపడాలి కానీ చెడ్డకు ఉపయోగపడదు. కంస మహారాజు ఎంత గొప్ప వేదాంతాన్ని బోధిస్తుంది. అసలు ఇంకొక తీసుకొస్తాడు కదా, కడుపుతో ఉండేది తీసుకొస్తూ ఉంది. ఆ గారికి ఎంత గొప్ప వేదాంతం బోధిస్తాడు. కానీ మరి రాక్షసుడు అయిపోయాడు కదా. బ్రహ్మజ్ఞానం గురించి విని 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 నాకు అనుభవం లేకపోయినా కానీ అనుభవం ఉన్నట్టుగా ఎవరు చేతులకు చెప్పి ఉంటారో వాళ్ళు తీసుకున్న దుష్కృత్యాలకి వైపున వేదాంతం తెలుసు, పాలన చేయకూడదని తెలుసు. అధర్మం వైపు వెళ్తే వేదాంతాన్ని ఎవరైతే అధర్మం కోసం చేయగలుగుతారో వాళ్ళు ధర్మ బ్రహ్మంలో బ్రహ్మరాక్షసు తెలిసినటువంటి రాక్షసు బ్రహ్మరాక్షసులో పడతారు. చాలా కష్టం అది అధర్మంలో పట్టణం నేర్చుకోవాలి. నేను మంచిగా ఉపయోగించుకోవాలి.
మంచి లేదు, చదువు లేదు. నిజంగా జీవన దృష్టిలోకి వెళ్తామనుకో సర్వ ప్రపంచాన్ని కూడా ఒక తలంపుగా చూస్తున్నాం. అప్పుడు నీకు చేసేవాడంటూ లోపం ఉంది. చేసేవాడంటూ లోపం లేనప్పుడు అది ఓకే పర్లేదు. చేసేవాడు ఏమాత్రం మిగిలి ఉన్నాయి కానీ మనం స్వధర్మాన్ని ఆచరించాలి, సద్ధర్మాన్ని ఆచరించాలి. ఈ ధర్మాచరణ ఎంతో దానికి పవిత్రతనిస్తుంది. ఏంటంటే బ్రహ్మజ్ఞానం గురించి చెబుతున్నాను. వాళ్ళు జీవన్ముక్తులైన వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆత్మ మాత్రేణ వ్యక్తిష్టే అంటే తిష్ట శరీరానికి సంబంధించిందని అనుకుంటా ఉంటారు. ఇంకా భౌతిక అర్థంలో అది కరెక్టే, కానీ ఆత్మ మాత్రంగానే ఉంటారు. ఆత్మ అంటే ఏంటి? ఉండటమే. ఆ ఉనికి అనేది మీకు తెలుస్తుందా? ఎవరైతే నేను నేనుగా వెళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు గోదావరిలో ఏదో ఒక గేజ్ వెళ్తుంది అనుకోండి, అనేది దాన్ని తాక పట్టుకున్నా కానీ అదే ఎదుగుంటే వెళ్ళిపోతే మనం కూడా వెళ్ళిపోతాం. ఇంకా కనిపోతాం. ఆ నేను అనేదాన్ని తాక పట్టుకున్నా కానీ ఇంకా వెళ్ళిపోతాం. ఇల్లు కట్టుకున్నా ఉంటాయి. అదే ఒక స్మరణగా ఒక స్మరణత ఉన్నది, ఒక ఫీలింగ్ గా ఇది జరుగుతుందో అలా చూసుకొని జరగకపోతే దొరికేదాకా ప్రయత్నం చేయాలి. అది గొప్ప విషయమే కాదు. మనకి ఆత్మజ్ఞానం పొందాలి, శ్రద్ధ ఉండాలి కదా. నేను అనుకోవడం పెద్ద అట్లా శుక్రవారంలో గొప్ప ఎవరికాళ్ళలో చదవకపోయినా పూజ చేసినా చేయడం కనీసం నేను అనుకోలేదు. చేతుల ద్వారా పూజ జరుగుతూ ఉంటుంది. అని నేను అనుకోవడానికి ఏం కూర్చుంటారు ఇవన్నీ నేను అనుకుంటాను. అనుకోవాలనుకోవడం తలంపుగా కాకుండా మీ తలంపుగానే అనుకుంటారు. ఆయన ముందైతే నేను అనే నాలుగే తిరుగుతుగా నోట్లో లోపలని తెలియదు. దేహమే నేను అని బలంగా ముందే ఎన్నో జన్మల నుంచి బాగా దానికి అలవాటు పడిపోయాం. లోకంలోకి వెళ్ళటం బాగా అలవాటు పడిపోయి ఉంటారు. ఇంకా లోకంలో ఇంకా కోరికలు ఎదురు లేకుండా ఏమన్నా ఉంటాయని వాటిలోకి ఇంకా తేరవలసిన అయి ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి లోపలికి వెళ్తాం. నేను నాలుగు అంటూ ఉంటారు. అలా కాకుండా మీకు లోపల పని లేదనుకోండి, అసలు ఫిట్నెస్ ఉంటుంది. అంటే సంఘాలు లేకుండా ఉంటున్నారు కాబట్టి అడ్జస్టులు చేసుకున్నారు కాకుండా మీకు నిజంగానే అర్థం వచ్చేసినారు. లేదా సంఘదోషం వాళ్తలేదు, బయటగా వెళ్ళలేదనుకుంది. పని ఉంది దానికి, కానీ లోపలికి వెళ్ళదు. బయటకు వెళ్ళాలి మాత్రాన లోపలికి వెళ్ళడం మనం తెలుసుకోవాలి. ఇంట్లో కూర్చున్నది మాత్రం చదువు వచ్చేది, ఊరికి పంపించాలి, అటు వేసి పంపించాలి, లోపలికి చెప్తాను. నేను బ్రహ్మజ్ఞానం గురించి మొట్టమొదటి భగవాన్ చెప్పేది అది నేను. అది ముందు తలంపుగా ఉంటుంది, తర్వాత ఆ నేను అంటే ఫీలింగ్ గా ఉంటుంది. బీయింగ్లెస్ ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు తాము పెడుతుంది. ఆ ఫీలింగ్ అదనసం నేల మీద దొరికిపోతే పట్టుకోవడం కష్టం ఉంది. అలాగే ఫీలింగ్ దొరికినట్టు దొరికి మళ్ళీ వదిలేస్తాం. ఎన్నో కొన్ని వందల జన్మల్లో దేహం పిల్లిగా ఉన్నప్పుడు పిల్లిని పిల్లిని అనుకున్నాను, కుక్కగా ఉన్నప్పుడు కుక్కనే అనుకున్నాను. అలాగే ఏ దేహంలో ఉంటే ఆ దేహమే ఇప్పుడు మనిషిగా ఉన్నారు కాబట్టి నేను మనిషిని పెద్ద మగోడు ఆటలా అనుకుంటున్నారు.
కొన్ని వందల వేల సంవత్సరాల దానికి సీనియారిటీ ఉంది. అంత సీనియారిటీ ఉన్నప్పుడు ఒకసారి వెనక్కి రమ్మంటే లోపలికి వెళ్ళమంటే వెళ్ళదా? దాన్ని అభ్యాసం చేయాలి. ఎంత అభ్యాసం చేయాలంటే ఇది మీరు అప్రయత్నంగానే నేను దేహాన్ని అనుకోకుండా ఈ ప్రయత్నం లేకుండానే నేను ఫీలింగ్ పెట్టుకోవాలి. అంతవరకు కూడా ఆ నేను ఫీలింగ్ గా మీరు నిలబడగలిగితే అంటే ఆ ఫీలింగ్ పట్టుకుని లోపలికి వెళ్తా ఉంది అదిగా ఉంటారు. లేదు ఆడటంగా ఉంటుంది, కొరిటిగా ఉంటారు. అదే చేసింది అని మీకు తెలుస్తూ ఉంటుంది. అదే ఆనందం అని మీకు తెలుస్తూ ఉంటుంది. అదే ఆనందం అయిపోతూ ఉంటారు. అలా ఈ నది ఎలాగైతే వెళ్ళి సముద్రంలో కలిసిపోతా ఉంటుంది, కలిసిపోయిన నది ఎక్కడ సముద్రం అయిపోతాం. అలాగే నేను వెళ్ళి అట్లనే ఉండటంగా ఉన్నవాళ్ళకి అది స్థిరమైపోవాలి. అంటే స్థిరమైపోవాలి అంటే ఆత్మ మాత్రమే ఎస్టిస్టేట్ అంటే అది స్థిరం అవుతుంది. నడుస్తూ ఉంటారు. నేనుగా మారలేదు. నడుస్తూ ఉంటే వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు కూడా నేను ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే వర్షం దేహాన్ని తడుపుతుందిగా నన్ను తడపట్లేదంటే అని ఏదో పుస్తకాల్లో చదవటం కాదు, పరీక్షణం కూడా అనుభవంగా ఉంటుంది. స్నానం చేస్తున్నారు అనుకోండి, నీళ్ళు పోస్తుంటారు. ఇదేంటైనా ఒంటి మీద పడుతున్నాయి కానీ నీళ్ళు నా మీద పడట్లేదు అని అంటే భగవాన్ కూడా ఏంటి నా గురించి ఈ దీంట్లో ఉందంటే శ్రద్ధగా వినేవారు. దాంట్లో అన్నీ కూడా నా అనుభవాలే దాంట్లో రాస్తారు. ఉండాలి కానీ అది చిన్నతనంలో ఉంది. కానీ ఇది విరూపాక్షలో ఉన్నాయి. వివేక ఆయన చూసారు అదో పారాయణం చేస్తాడు. ఎందుకంటే నా గురించి చెప్పారంటే నా గురించి కదా దాంట్లో పుస్తకంలో చెప్తే అని అనుకున్నారు. అంటే ఎవరో కాదు మనం చేస్తారు. అంటే ఆచరణాత్మకంగా అవుతుంది. అందులో అది ఆచరణాత్మకంగా ఉండాలి. ఆచరణాత్మకంగా లేకపోతే ఇంకా ప్రమాదకరమైన రాక్షసులా. అంటే మనకి అన్ని తెలుస్తాయి, మంచి చెడ్డ తెలుసుగా చెడ్డగా ఉంటాయి. ఆ చెడ్డ కూడా క్రియేషన్ చేసి దీంట్లో రైటింగ్ మీద అనుకుంటారు. అంటే రానసుడు అని భక్తుడు, అలాగే గొప్ప విశ్లేషణాత్మక అన్నవాడు. అందరూ ఒక రకంగా ఆలోచిస్తే ఆయన 10 రకాలుగా ఆలోచిస్తాడు. నా 10 తలాలతో పాటు ఆలోచించినప్పుడు అది చేసిన రైతు అని ఇంటికి అనుకుంటున్నాడు. ధర్మాన్ని అధర్మం అందుకోకుండా ఇంకా దీన్నే బ్రహ్మరాక్షసులు వెళ్ళిపోవడం, లేక ఈ మెట్ట వేదాంతం వెళ్ళిపోవడం. మనకు మనసుకి పవిత్రత సిద్ధించాలి. అదే ధర్మంగా ఉండటం వల్ల వీలైనంత వరకు అంటే మనకి వీలు కాదు అనుకున్నప్పుడు అంటే ప్రాణప్రదంగా ప్రాణమా ముఖ్యం అనుకున్నప్పుడు అటువంటిప్పుడు తప్పదు. మనకి ఉన్నంతలో ఖచ్చితంగా ధర్మంగా వెళ్ళాలి. ఈ ఉన్నంతలో అనే మాట ఉపయోగపడదు ప్రధానంగా. కానీ ఎవరికి ఉపయోగించవచ్చు? ఈ జన్మలో అజ్ఞానాన్ని పొందుతారు అనుకున్న వాళ్ళు మాత్రము ఇంక ఉన్నంతలో అనేది పక్కన తీసారు. ధర్మంగానే ఉండాలి, ధర్మంగా అయితే నిలబడాలి. అలాగని చెప్పి నేను ధర్మంగా నిలబడాలని చెప్పి నువ్వు నిలబడాలి, అలా ఆచరించు. కానీ దాన్ని ఇతరులకు చెప్పవలసిన అవసరం లేదు. అది నా ఆచారాత్మకంగా ఉండకూడదు. ధర్మంగా నిలబడుతున్నా లేదా అనేది నీ సదనము కూడా ధర్మం. ఈ వంట మీద ఏ పని అయితే ఇచ్చాడు అది కూడా ధర్మమే. ఇస్తాడు ఏ పట్టుకోవాల్సిన ధర్మం ఇచ్చాడు, అది పాటించు. ఎంతవరకు పాటించాలో అంతవరకు పాటించు. అలాగే నీకు సాధన కోసం సత్సంగం ఇచ్చాడు, నిలబడు.
అక్కడ శ్రద్ధగా శ్రవణం చేయి, మంచిగా నేర్చుకో. అంటే రకరకాల పుస్తకాలు చదివే వాళ్ళు ఏంటంటే ఏదైతే వక్రీకరించబడిన ధర్మం ఉంటుందో దాని కూడా ధర్మంగా మరి అధర్మంలో కానీ అంటే రోడ్డు మీదకి వచ్చిన ధర్మం కాకుండా ఈ పుస్తకాలు చదవటం అనేది అంటే గ్రంథ పఠనం కూడా మంచిదే. కానీ ఎవరైతే మహత్వం ఉన్నారో వాళ్ళ వాక్ డైరెక్ట్ గా వాళ్ళు చెప్పింది మనం తీసుకో. అటువంటి పుస్తకాలంటే చదువుకోవచ్చు. మనకి ఏదో పేపర్లో రాసే వాళ్ళందరూ నిజాలు రాస్తారనుకోవడం, పుస్తకాలలో రాసే వాళ్ళందరూ వాళ్ళ జ్ఞానులు రాశారనుకోవడం. మనకి అనుభవం ఉందా లేదా? మన అనుభవం చాలా వరకు చూశారు. పుస్తకంలో రాసింది ఏం తప్పు. కానీ ఏంటంటే సంపూర్ణంగా అసలు ఏం చెప్తారు, ప్రభుత్వ నీకు అర్థమైనా అర్థం అవ్వాలని లేదు, ఎవరికి అర్థమైపోతుంది. అర్థమైనా అర్థమైపోయినా ఆ వాక్ ఎవరికి? మహాదేవుడికి. మహాదేవుడు వాక్ మన చెవుల్లో పట్టం డైరెక్ట్ గా భౌతికమైన అర్థాలు చెట్టు వైపు ప్రయాణం చేస్తాం. మన చెవుల్లో పట్టం, మనసులోకి వెళ్ళటం. మనసులో శుద్ధి చేయకుండా ఎలా ఉంటాం, మనసులో అణి చేయకుండా ఎలా ఉంటాం. స్వయంగా మహాదేవుడి యొక్క వాస్తు. ఆ మహాదేవుడు ఋషి చెప్పాడు. ఆయన కూడా ఏ స్థితిలో ఉన్నాడు? ఒక ఆత్మజ్ఞాన స్థితిలో ఉన్నాడు. మహర్షి మహర్షి యొక్క వాక్ దానికి జ్ఞానం ఉంటుంది, చైతన్యం, ఎక్కువ చైతన్యం కాబట్టి నుంచి సూర్యకిరణాలు వస్తాయి, వేడిగా ఉంటాయి, కాంతి ఉంటుంది. అలాగే మహాదేవుల్లోకి వచ్చేది కూడా మహాదేవుడే. సూర్యుల్లోంచి వచ్చేది ఏంటి? కాంతే కాదు, వేడి ఉంటుంది, కాంతి ఉంటుంది. అదే ఏంటంటే డైరెక్ట్ సూర్యుల్లోకి వచ్చేది సూర్యుడే కదా. అలాగే మహాదేవుల్లోకి వచ్చింది బ్రహ్మజ్ఞానం ప్రవక్ష్యామి జీవన్ ముక్తస్య లక్షణం ఆత్మమాత్రేణ యస్తిస్తే దేవన్ముక్త ఉచ్యతే. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫస్ట్ గా ఎక్కడి నుంచి వచ్చినాయి? మహాదేవుని వచ్చింది. ఆయన నోట్లోకి వచ్చింది. తర్వాత రుజువులోకి వచ్చినాయి. చాలా మంది చెప్తే రుజువులోకి వచ్చి ఆయన నోట్లోకి వచ్చింది. అక్కడ ఒక దేహంగా ఉండి చదువుతారు అనుకుంటున్నారు. ఈ మాటల ప్రాబ్లం లేదు. ఈ అక్షరాలు ప్రతి అక్షరం కూడా క్షరము కాదు. మనం క్షరము అవ్వకుండా ఏదైతే మన లోపల ఉందో దాన్ని వెలిగించాడు. ఈ అక్షరము నాశనం లేని. క్షరము అంటే నశించాడు. అక్షరం అంటే నాశనం అంటే ఎలా ఉందో తెలియదు. భౌతికమైన అర్థంలో తీసుకోవాలి. దాని నిజార్థం లోతుగా చూసుకుంటే కనుక స్వయంగా పరమేశ్వరుడైన మహాదేవుడు నోట్లోంచి వచ్చి నిజంగా నోట్లోంచి మనలాగా రావు కదా. ఆయన ఎలా ఉన్నారో చైతన్య మాత్రంగా ఉన్నారు, ఆత్మమాత్రంగా ఉన్నారు, ఎందుకు చావలేదో అదిగా ఉన్నారు. అలాగే భూమి వచ్చి వారు కూడా ఏ స్థితిలో ఉన్నారు? వారు నేను ఉన్నారంటే ఆ దేహం కానీ కాదు. నిజమే నేను ఏదో ఉందో, ఏది ఉన్నతంగా ఉందో, దేనికి చావలేదు, దేనికి ఏవైతే అయ్యారో లేవో, దేనికి దుఃఖం అంటే ఏంటో తెలియదు. ఎక్కడైతే ప్రపంచం లేనే లేదు, ఈ సర్వ ప్రపంచం కూడా ఒక చిన్న గొడవ వాడతాయి. తలంపు అటువంటి మహా మహిమోన్నతమైనటువంటి అక్షరము ఒకటి. అందువల్లే ఆ మాట అది స్వయంగా మనం ఆ స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. బ్రహ్మజ్ఞానంలో గెలిపారు. ఎవరైతే నేనాత్మ అనుకుంటారో రామాత్మ ఉన్నతంగా ఉండిపోతూ ఉంటారో
నేను ప్రతిగా పడుకుని అదంతా లాగేసినట్టు నిజంగా డంక చాలా ఉంటుంది లోపల ఎంత లాగేస్తాం ఉన్నదేదో ఉంది అప్పుడు దాకా ఏదైతే ఉంది అనుకుంటున్నాం అది లేనే లేదు. లేని దాని గురించి సాధన అనిపిస్తుంది. డైరెక్ట్ మళ్ళీ పూజలు అవసరం లేదు, గౌరవం అవసరం లేదు. అసలు ఎవరైనా అనుభవంలో ఉన్నవాళ్ళు గైడెన్స్ ఇస్తే తీసుకోవచ్చు, వాళ్ళు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు. ఓకే, ఎవరైనా గురుగారు అంటారు, ఇదేంటి గురువు అంటున్నారంటే అని అనిపించేస్తాడు. అది గురుగారు ఉంటాడు, ఇసుగారు ఉంటాడు. మన అనుభవం మనకి తెలుస్తూ ఉంటుంది, ఇతరులకు తెలియక మనకు తెలుస్తూ ఉంటాం. ఇదంతా లాభం ఎక్కడుంది? పట్టం మీద పట్టం పట్టం ఏం లేదు కదా, ఏం లేని దానికి ఇంత ఇదైపోతున్నాడు అంటే అది ఇదైపోయేవాళ్ళు కూడా వాళ్ళకి లేడు. అంటే ఎవరైతే టెస్ట్ చేసుకుని కూర్చుంటారో అని చెప్తుంటారు. ఆత్మ మాత్రేన పదాలకి అర్థాలు ఏంటంటే ఉన్నట్టు ఆత్మ మాత్రంగా ఉండేది. సారు అది అయిపోయిన తర్వాత అనంతంగానే ఉన్నారు, మీకు పూర్తిగా దాంట్లో దిగిపోయిన తర్వాత ఎక్కడైతే దిగిపోయారో అది కొత్తది కాదు, అసలు నిజంగా ఉన్నదే అదే. ఇప్పటి వరకు నేను దేహంగా ఉన్నాను అనుకోవటం అది లేదు. అంటే కళ్ళలోంచి మెలకు వచ్చేసిన తర్వాత చాలా టాక్ లాగా ఎలాగైతే అదంటారు, అలాగే ఇళ్ళలోంచి జగదోషలోంచి కూడా బయటకు వచ్చేస్తున్నారు. అట్లా కాబోతుంది కానీ మనకి స్పష్టంగా అనుభవంలో ఉంటుంది. ఎప్పుడైతే అది అనుభవంలో ఉందో అది మీరు చూడటానికి దాంట్లో కనిపిస్తారు, కానీ మీరు దేహంగా నోటి మనిషి మాట వస్తుంది అనుకోండి, అది మాట కాదు. పరమేశ్వరుడు తత్వం అయితే ఉంటారు. మీరు ప్రారంభం అంటూ ఉండదు. పరమేశ్వరుడు ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తారు. అదే మీకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది, ఇతరులకు తెలియవలసిన అవసరం. ఈశ్వర చేతిలో ఒక పనిముట్టు ఆ పనిముట్టు కంటూ సొంత నిర్ణయం ఉండదు, అది తానుగా ఉంటుంది తప్పించి నేను పనిముట్టున్నాను కూడా అనుకోదు, లేదే అనుకోదు. అంటే ఆత్మ మాత్రేణ అంటే వాడు దేవముక్తుడనే వాడు మనకు దేహంగా కనిపిస్తాడు, కానీ వాడు దేహంగా ఉండనే ఉండడు. భగవానికి కొరిపేసిన రాజు వరకు భక్తులందరూ బాధపడ్డారు. అయ్యో భగవాన్ నువ్వు తలుచుకుంటే తగ్గించుకోలేవు. ఎవరి కోసం తగ్గించుకోవాలి? ఆడికి అసలు దేహం ఉంటాయి కదా, ఆయన ఏమైనా బాధపడ్డాడు. ఇదేంటంటే నేను దేహాన్ని అనుకుంటాను, నేను దేహాన్ని అనుకుంటాను చేత రాసుకుంటే తగ్గిపోతే బాగుంది అనుకుంటున్నాడు. అసలు ముందు నేను దేహాన్ని అనుకుంటారు బాబు, నేను ఎలాగో దేహాన్ని కాదు, అసలు మీరు కూడా దేహం కాదు. అది తెలుసుకోవడం కోసం, అది అనుభవం తెలుసుకోవడం కోసం ఎంతకాలం ఏదంటే తగ్గించుకొని కూడా అనే బాధపడేవాడు. మనకేంటి అయ్యో దేహంగా ఉన్నారు కదా అని మనం ఎక్కడో అనుకుంటాం. గురువు పట్ల భక్తి ప్రపత్తి, అది భక్తుల యొక్క సాధన ఎక్కడ తీసుకెళ్తూ ఉంటారు. చరణాలు తెలియాల్సిందంటే ఫలితం ఉంటుంది. ఆ మంచి కానీ గురువు దేహం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది మనకి సత్సంగంలో నౌకలో ఎక్కినట్టు కాదు. అది ఒక కాలు బయటేసి ఒక కాలు లోపలేసి
నన్ను దేహం వచ్చేపోదా మనకు ఉపకారం చేస్తా ఉంటారు. అంటే అది కొన్ని తెలుస్తుంది, కొన్ని తెలియదు. గురువుని ఎందుకు పెట్టాడు ఈశ్వరుడు? మనం పొందడం కోసం పెట్టాడు. గురువు దేహం భూమి మీద ఎందుకు మన కోసం ఉంది. వాళ్ళకి అసలు ఆత్మే లేదు. వాళ్ళకి తాము పుట్టుకలు లేని స్థితిలో వాళ్ళు ఉంటారు. సమయం దాటేసినట్టుంది. వదిలించేంత ఉన్నాయి. ఇలాంటి వరకు రుగ్వేద పారాయణం చేసుకోండి. అట్లా అర్థాలు, తెలుగు అర్థాలు కట్టా ఉంటే చాలా చాలా తప్పులు కూడా రాస్తున్నారు. అర్థాల్లో కలగకుండా చక్కగా పారాయణ చేసుకోండి. ఆ పారాయణ చేసుకుంటున్నారు చక్కగా. మీరు పారాయణ చేస్తున్నారు అనుకుని మీరు వినండి. ముందుగా మీరు వినండి. ముందు వెంటనే మాత్రం చేత మీకు ఏదో ఒక నాటికి అది బలపడిపోద్ది, ఉన్నట్టుండి లోపల పడిపోద్ది. అంటే మనసు ఎప్పుడైతే అంటే ప్యూరిఫికేషన్ అయిపోద్ది, మీరు చేసుకున్న సత్కర్మ వల్ల ప్యూరిఫికేషన్ అయిపోద్ది, మీ ధర్మాచరణ ఇచ్చేస్తుంది. అలాగే వాక్కు శుద్ధి వచ్చేస్తూ ఉంటుంది. పారాయణ చేయగా ఎప్పుడు పడిపోతే లోపల హృదయం అనే దాంట్లో పడిపోయిన తర్వాత మళ్ళీ రామకుంటూ ఉండదు. ఇంకా అదిగా ఉండిపోతుంది. మళ్ళీ లోకంలో రావాలని అనిపించడం రాదు. అంటే అలాగని చెప్పి లోకంలో మీ దేహం ఉండదు అని ఉండదు. లోకంలో దేహం ఉండే ఆ లోకంలో లేని వాళ్ళని జరుగుతుంటారు. శాంతి శాంతి శాంతి. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. పాఠం బాగా చేసుకోవాలి. అనాశ గ్రహించాలని కోరుతాను. థ్యాంక్ యూ.